హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఇంటర్మీడియట్ సంబంధించి ఫస్ట్ ఇయర్ బాటనీ క్వశ్చన్ పేపర్ చూడండి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో సో వాళ్ళైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో. దీంట్లో మీకు కొన్ని టిప్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైతే సిలబస్ కవర్ చేయలేదో వాళ్ళు కూడా ఏం కంగారు పడకండి. సో ఈ వీడియోలో దాని గురించి కూడా మాట్లాడతాం. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్. మీరు వీడియో లైక్ చేస్తేనే యూట్యూబ్ అనేది మన వీడియోస్ని ఎక్కువ మంది రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వడానికి స్కోప్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ పేపర్ మొత్తం చూశాక పేపర్ ఎలా ఉంది, మీకు ఈజీగా అనిపించిందా, టఫ్గా అనిపించిందా, మోడరేట్గా ఉందా, అది కూడా కమెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ మన స్టేట్లో ఎక్కడ దాకా వెళ్తున్నాయో నాకు ఒక ఐడియా లేదు. సో మీరు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక వీడియో చూస్తే మీ పేరు, మీ ఊరి పేరు కూడా కమెంట్ చేయండి. సో దానివల్ల నా వీడియోస్ ఎక్కడ దాకా వెళ్తున్నాయో నాకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇక లేట్ చేయకుండా వెళ్తే కనుక బాటనీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ పబ్లిక్ క్వశ్చన్ పేపర్ చూడండి. సో ఈ పేపర్ మాత్రం 80% మిస్ అవ్వకండి. సో టోటల్ మార్క్స్ మీకు 60 మార్క్స్ చూడండి పేపరు. ఇక్కడ చూసుకోవచ్చు సెక్షన్ ఏలో మీకు దీంట్లో చాయిస్ ఏం లేదండి. దీంట్లో మీరు ఏంటంటే సో మొత్తం క్వశ్చన్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 10 2 20 చూడండి. ఇక్కడ ప్రతి క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో డెఫినెట్గా అయితే ఈ 10 క్వశ్చన్లోంచి కనీసం మీకు ఒక 4 లేదా 5 మీరు ఫైనల్ ఎగ్జామ్స్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇది ఒక పేపర్ కాకుండా మరికొన్ని పేపర్స్ అంటే గత 2 ఏళ్ల పేపర్స్ ఒకసారి ఒక రెఫరెన్స్గా అయితే వాడుకోండి. మీ సిలబస్ మొత్తం రివిజన్ అయిపోయింది కనుక. సో ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. సో ఈ వాట్ ఈస్ ఆస్మాసిస్, వాట్ ఈస్ డిఫ్యూజన్, DNA స్ట్రక్చరు, సెల్ సైకిల్, ఇవన్నీ కూడా రిపీట్గా వచ్చే క్వశ్చన్స్, దాంట్లో అయితే డౌట్ లేదు. సో ఒకసారి అయితే బాగా చూసుకోండి. ఎందుకంటే లైక్ లినియర్స్ గురించి కానీ, విటేకర్ గురించి కానీ, విటేకర్ క్లాసిఫికేషన్ గురించి కానీ, ఇవన్నీ నేను చదువుతున్నప్పటి నుంచి ఇంక ఇవే క్వశ్చన్సే వస్తూనే ఉన్నాయి. మీరు రాస్తూనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు పోయినా ఇంకా దాంట్లో ఏ మార్పు ఉండదు. తర్వాత పార్థెనోకార్పే మనకి ఇంకా ఉన్నాయి కదా, లైక్ క్రిప్టోగ్యామ్స్, యాంజియోస్పెర్మ్స్, ఫెంట్రోగ్యామ్స్, జిమ్నోస్పెర్మ్స్, ఇలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా చూసుకోండి. దాంట్లో అయితే డౌట్ లేదు. యాజ్ ఎ బయాలజీ స్టూడెంట్ నేను కూడా ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఇవన్నీ చదివాను అనమాట. సో కాబట్టి ఇవే క్వశ్చన్సే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సెక్షన్ బి చూడండి, యూ హ్యావ్ టు రైట్ ఎనీ 6 క్వశ్చన్స్ అనమాట. దీంట్లో మొత్తం ఆల్మోస్ట్ 7 ఉన్నాయి. దీంట్లో మీరు 6 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది చూడండి. యూ హ్యావ్ టు రైట్ ఎనీ 6 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ రైట్ ద రోల్ ఆఫ్ ఫంగై ఇన్ అవర్ డైలీ లైఫ్. అండ్ ఇది కూడా చూసుకోండి. DNA స్ట్రక్చర్ కానీ, అండ్ నామినిక్లేచర్ గురించి కానీ, క్రెబ్స్ సైకిల్స్ గురించి కానీ ఇట్లా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చూసుకోండి. న్యూక్లియోజమ్స్ గురించి ఇచ్చారు. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ గిరోఫైట్స్ అండ్ లెంటిసెల్స్ గురించి ఇచ్చారు. ఇక్కడ చూడండి ఒక డిఫరెన్స్ ఉంది. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెంటిసెల్స్ అండ్ స్టొమాటో ఉంది కదా. స్టొమాటో ప్రజెంట్ ఇన్ లీఫ్, లెంటిసెల్ ప్రజెంట్ అంతా స్టెమ్ అనమాట. సో బోత్ ఫంక్షన్స్ కామన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ అనమాట. సో ఒకసారి అయితే చూసుకోండి. మీకు తెలిసింది ఏమైనా కమెంట్స్ ఆన్సర్ మీకు తెలిస్తారో కమెంట్ చేయండి. అండ్ సెక్షన్ సి చూస్తే కనుక మొత్తం మీకు 3 ఉంటాయి క్వశ్చన్స్. దాంట్లో మీరు ఏవైనా 2 రాయాల్సి ఉంటుంది చూడండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, దీంట్లో ఒక క్వశ్చన్ చూడండి, డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఇన్ ఏ యాంజియోస్పెర్మ్. మనకి ఇక్కడ డబుల్ ఫర్టిలైజేషన్ కూడా ఉంది మన ప్లాంట్స్లో అయితే, అది గమనించండి. సో డెఫినెట్గా అయితే మీకు అందులోంచి ఈ DNA స్ట్రక్చర్ సంబంధించి కానీ, ఈ ఫర్టిలైజేషన్ సంబంధించి కానీ, తర్వాత ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ డైకాట్ ఆర్ మోనోకాట్, రూట్ కానీ, ఇట్లా స్టెమ్స్ సంబంధించి కానీ, రూట్ సంబంధించి కానీ, ఇంటర్నల్ స్ట్రక్చర్ కానీ ఖచ్చితంగా అయితే వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ డిఫైన్ రూట్ మోడిఫికేషన్స్, టైప్స్ ఆఫ్ రూట్స్ ఉన్నాయి కదా మనకు, లైక్ ఆనియన్స్ కానీ, పొటాటోస్ కానీ, ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ రూట్స్ అంటే మోడిఫికేషన్స్ అనమాట. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఇవన్నీ కనుక చూస్తే మీరు అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి బ్లూ ప్రింట్ చెక్ చేసుకోండి. బ్లూ ప్రింట్లో 8 మార్క్స్ ఏ చాప్టర్ నుంచి వచ్చాయి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే వస్తాయి మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా. కాబట్టి మీరు ఈ ప్యాటర్న్ మొత్తం చూసారు కదా. సో పేపర్ ఎలా అనిపించింది, మీకు టఫ్గా అనిపించిందా, ఈజీగా అనిపించిందా, కమెంట్ చేయండి. మీకు ఈజీగా అయితే కనుక ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఐదర్ 90% చేయగలిగారా, 95% చేయగలిగారా, అది కూడా కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ఒక రేంజ్లో ఉంటుంది అర్థం. ఒకవేళ మీరు 60% చేయగలిగితే కనుక మీ ప్రిపరేషన్ ఇంకా స్పీడప్ చేయాలి అర్థం చూడండి. సో ఒకసారి అయితే ఈ పేపర్ని బాగా రివైజ్ చేసుకోండి, క్విక్ వాడుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచి కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవ్వడానికి స్కోప్ అయితే ఉంటుంది. అండ్ మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి అన్ని పేపర్స్ కూడా ఉన్నాయి. అండ్ అన్నీ కూడా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక్కసారి మన ఛానల్లో చెక్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఒకవేళ అవసరం లేకపోయినా ఎవరికైతే అవసరం తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.